into నేషనల్ హెరాల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్. ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే, ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు. సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటివరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయయాత్ర అంటాడు, యాత్రలు సంవిధాన్ కో బచావ్ అంటాడు. మరి సంవిధాన్ కో బచావ్ అనే రాహుల్ గాంధీ, వై ఆర్ యూ మమ్, వై ఆర్ యూ సైలెంట్, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై ఆర్ యూ ఎన్ష్యూరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్? కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా, మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి నేనేదో ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఇది చూడండి, మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి, ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27th, ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మోహమాటం అడ్డమొస్తున్నది? ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారి ఇంట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, 2వ మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? 6 కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే 1-2 కాదు, ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి. అందులో పైసలు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే 45 కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు, వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు.
ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు. ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం. అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 తారీఖు నాడు 2024 హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి ఆ రోజు ఆయన అన్నమాట, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, RRR ట్యాక్స్ నడుస్తోంది, ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. మరి దాని మీద ఇప్పటివరకు మే 11 మొన్ననే మే 11 కూడా అయిపోయింది, వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు. అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము. మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం. ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు, కేంద్ర ప్రభుత్వము స్పందించదు, అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందు